నమస్కారం. బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా దసరా శుభాకాంక్షలతో మనం శ్రీదేవి వైభవం అనేటువంటి విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. అమ్మవారి యొక్క నవరాత్రులు పురస్కరించుకుని మనం అమ్మవారికి సంబంధించినటువంటి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారము అమ్మవారిని మనం చేసుకుంటూ అమ్మవారి ఏ రోజున ఏ అలంకారంగా దర్శనమిస్తుందో దాని విశిష్టతని తెలుసుకోవటమే ఈ దేవి వైభవం యొక్క విశేషత. అలాంటి గొప్పదైనటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి అనేక ముఖ్య విషయాలని మన బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఇక్కడ తెలియచేస్తున్నాం. ఇప్పుడు మనం ఈ దేవీ వైభవంలో ఏ రోజు ఏ అమ్మవారికి ఏ విధమైనటువంటి వస్త్రధారణ, ఏ రకమైనటువంటి పుష్పాలతో పూజ చేస్తే ఆ అమ్మవారి అనుగ్రహానికి మనం పాత్రలమవుతాము, అలాగే అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకుందాం. అమ్మవారు మహాసరస్వతిగా దర్శనమిస్తుంది. చాలామందికి సరస్వతీదేవి, ఇందాక నేను అన్నపూర్ణాదేవి గురించి చెప్పినట్లే సరస్వతీదేవే కదా, ఏదో అక్షరాభ్యాసం అప్పుడు వెళ్తే సరిపోతుంది అనుకుంటారు. లేదా పెద్ద పెద్ద పరీక్షలు రాసే ముందర బాసర అమ్మవారిని దర్శనం చేసుకుని వస్తూ ఉంటారు. సరస్వతీదేవి చాలా శక్తి దేవత. మీరు మిగతా అమ్మవార్లందరిది ఒక ఎత్తు అయితే సరస్వతీదేవిదే ఒక ఎత్తు. కాబట్టి ఈ సరస్వతీదేవి చాలా శక్తివంతురాలండి. ఉన్న నాలికి మందేస్తే కొండ నాలికి ఊడిపోయిందా అన్నట్లుగా ఉంటుంది అమ్మవారితో పెట్టుకుంటే కనుక. కాబట్టి సరస్వతీదేవి ఎందుకు ఇంత గొప్ప దేవత అని చెప్తున్నానంటే, మీరు ఏ మంత్రం చదవాలన్నా ఆవిడ అనుగ్రహం కలగాలి. మీరు ఏ దేవతను పూజించాలన్నా ముందర మీకు వాక్కు రావాలి అంటేనే ఆ సరస్వతీదేవి అనుగ్రహం లేకపోతే మనం ఏ మంత్రాలని తెలుసు కానీ వాక్కు రావటం లేదు, జపం చేయలేకపోతున్నాం, చేయాలని బుద్ధి రావటం లేదు, చెయ్యాలనే జ్ఞానం కలగట్లేదు, గురువు ద్వారా మంత్రం మనం తీసుకోలేకపోతున్నాం. అంతా సరస్వతీదేవి చేతిలో ఉంటుంది. కాబట్టి సరస్వతీదేవి చాలా పెద్ద శక్తివంతమైనటువంటి దేవత. ఈవిడికి చందనపు రంగన్న, తెలుపు రంగన్న అమ్మవారికి చాలా ప్రీతి. అందుకని తెల్ల తామరలతో కానీ తెల్ల కలువులతో కానీ అమ్మవారిని అర్చన చెయ్యాలి. ఇంకా మీకు తెల్ల చామంతి పువ్వులు, తెలుపు రంగు పుష్పాలు, గన్నేరు పుష్పాలు కానివ్వండి, మనకి చక్కగా నందివర్ధనం కానివ్వండి, గరుడవర్ధనం కానివ్వండి, మల్లెపూలు కానివ్వండి, వీటన్నిటితో మనం ఈ సరస్వతి అమ్మవారిని చక్కగా పూజించవచ్చు. ఈ సరస్వతి అమ్మవారికి చక్కగా సంగీత సాధన చేసేటువంటి వారందరూ కూడా, అంటే సంగీత విద్యలో ప్రవేశం ఉన్నటువంటి వారు కానివ్వండి, మన పిల్లలందరి చేత కానివ్వండి, ఆ సరస్వతీదేవి రోజున చక్కగా ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా, ఆ పరికరాలు, వాయిద్య పరికరాలన్నీ కూడా వారు పెట్టుకోవటం, ఈ పుస్తకాలు, పెన్నులు ఇవన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టుకుని పిల్లల చేత కనుక మీరు ఈ సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి, చూడండి అక్కడ అమ్మవారి మనకి ఏమి కామ్యములు ఉన్నాయో అన్నీ కూడా నెరవేర్చేటువంటి దేవత కింద ఆ మంత్రంలో చెప్పబడి ఉన్నది. కాబట్టి మరి అలాంటి దేవతని మనం ఎంత జాగ్రత్తగా, ఎవరైతే సరస్వతి యందు పూర్తిగా గౌరవ భావన, ఒక ప్రేమపూర్వకమైనటువంటి భయము మర్యాద కలిగి ఉంటారో సరస్వతీదేవి వారి యందు ప్రవేశిస్తుంది. చూడండి, మీకు లోకంలో ఎవరైనా ఆంజనేయ స్వామి ఉపాసకులు కనిపిస్తారు, దుర్గాదేవి ఉపాసన ఉన్నది మాకు అంటారు, దత్తాత్రేయుడు ఉపాసన ఉన్నది అంటారు, లలితా కానీ సరస్వతి ఉపాసన ఉన్నది అనే ఎవరు చెప్పరండి. చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఆ దేవతని మీరు ఎంత కొలిచినా కూడా ప్రసన్నురాలవటం చాలా ఎందుకంటే సరస్వతి దేవి కనుక ప్రసన్నమైందంటే సర్వమంత్రశక్తి మన శరీరంలోకి వచ్చేస్తుంది. కాబట్టి సరస్వతీదేవి చాలా గొప్పది. కాబట్టి అలాంటి దేవతని మనం ప్రసన్నం చేసుకోవాలంటే కొబ్బరి వేసినటువంటి అన్నాన్ని నైవేద్యం చెయ్యాలి. కొబ్బరి పాయసం కానీ, పోపు వేసినటువంటి కొబ్బరి అన్నం కానీ ఆ అమ్మవారికి నివేదన చెయ్యాలి. ఇలా నివేదన చేసినటువంటి ఈ ప్రసాదాన్ని చిన్నపిల్లలందరి చేత తినిపిస్తే వారికి సరస్వతి కటాక్షం కలుగుతుంది. సరస్వతీదేవి అనుగ్రహం పొందాలి అంటే కనుక నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యా దానంచ దేహిమే. అమ్మా, నీవు కాశ్మీర్లో ఉండేటువంటి దేవతవి,
నేను నిన్ను ప్రార్థన చేస్తున్నాను, నాకు విద్యను దానం చెయ్యి. చూడండి ఆ మంత్రంలో అర్థం, విద్య దానంచ దేహిమే, ఈ దేహానికి నువ్వు విద్యను దానం చెయ్యమ్మా అనేటువంటి ప్రేమపూర్వకమైనటువంటి భక్తి భావనతో భయంతో కనుక అమ్మవారిని మనం ఇలా 2 దోసెళ్ళు పట్టి అడిగితే కనుక తప్పకుండా మనకి తెనాలి రామలింగుడు ఉన్నాడు కదండి, చూడండి ఆ సరస్వతి కటాక్షం ఎలా వచ్చింది. ఆయనంత పెద్ద ప్రసిద్ధమైనటువంటి కవి ఒక్కడే కాదు, పండితుడే కాదు, రాజ్యాన్ని రక్షించినటువంటి మరో రాజుగా ఆయన పేరు ముద్రపడింది. ఎక్కడెక్కడికో వెళ్ళాడు, పరదేశంలోకి వెళ్ళాడు, పరదేశంలో ఉన్న రాజులని తన రాజుని రక్షించడానికి పరదేశంలో శత్రువుల ఇంటికి పోయి శత్రువుల చేత శభాష్ అనిపించుకున్నాడంటే సరస్వతీదేవి యొక్క అనుగ్రహమే సంపూర్ణంగా. కాబట్టి అలాంటి అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి దేవత ఈ సరస్వతీదేవి. కాబట్టి మీరందరూ కూడా చక్కగా శ్రీ సరస్వతీ దేవ్యై నమః అనేటువంటి నామాన్ని మనం రోజు జపం చేసినట్లయితే, పిల్లల చేత జపం చేసినట్లయితే కనుక ఈ అమ్మవారికి నేను ఇందాక చెప్పాను కదా, తెల్లని వస్త్రం కానీ చందనపు రంగు లేత గంధం రంగు ఉంటుందండి, ఆ రంగుకి మీరు ఎరుపు రంగు కానీ చక్కని మంచి పింక్ రంగు కానీ బోర్డర్ ఉన్నటువంటి చీరను కనుక కట్టి చక్కగా అమ్మవారికి కనుక మీరు వీణని పక్కన పెడితే ఎదురుగుండా మనం సరస్వతి అమ్మవారి లోకంలో కూర్చున్నట్లే అనిపిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా మీ పిల్లలు మీరందరూ కూడా సరస్వతి కృపకు పాత్రులు కావాలని చెప్పి కోరుకుంటూ మీరందరూ కూడా ఈ మాదిరిగా సరస్వతి దేవిని ప్రార్థించాలని చెప్పి కోరుకుంటూ స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.